So good morning students. So in the last class we have discussed about RDBMS. Okay, what is entity and what is a relationship? Entity and entity, relationship and entity. So how do you perform certain operations in RDB? Okay, on relational database and choosing. Now మనం next topic is mapping constraints. Next topic is mapping constraints. So what do you mean by mapping constraints? And constraints is nothing but set of rules. Constraints are nothing but set of rules. Then what is mapping? Mapping is nothing but it is nothing but providing the relationship between two or more entities or two or more attributes of different entities. అంటే మ్యాపింగ్ కన్స్ట్రెంట్స్ అంటే కండిషన్స్ అని మనకు తెలుసు. మరి మ్యాపింగ్ అంటే ఏంటి అంటే ఇక్కడ మనం డేటాబేస్లో రిలేషనల్ డేటాబేస్లో ప్రతి ఒక్కదాన్ని కూడా మనం ఎంటిటీ రూపంలోనే మనం స్టోర్ చేస్తున్నాం. డేటా అనేది మనం ఎంటిటీస్ దట్ ఈస్ కాల్డ్ ఆబ్జెక్ట్స్ రూపంలో మనం స్టోర్ చేస్తున్నాం. సో ఆబ్జెక్ట్స్ కంటైన్స్ యాట్రిబ్యూట్స్. ప్రతి ఆబ్జెక్ట్కి ఎంటిటీకి యాట్రిబ్యూట్స్ అనేది కంపల్సరీగా ఉంటుంది. సో ఈ యాట్రిబ్యూట్స్ అనేవి ఏం చెప్తున్నది అంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దట్ ఆబ్జెక్ట్ ఆర్ ఎంటిటీ. ఆ ఆబ్జెక్ట్ లేదా ఎంటిటీ యొక్క క్యారెక్టరిస్టిక్స్ చెప్పడమే యాట్రిబ్యూట్స్. మరి డేటాబేస్లో ఇలాంటి ఎంటిటీస్ ఆబ్జెక్ట్స్ చాలా ఉంటాయి కదా సార్, చాలా ఉంటాయి. మరి ఆ డేటాబేస్లో ఒక ఇన్ఫర్మేషన్కి ఇంకో ఇన్ఫర్మేషన్ మనం ఎట్లా లింక్ చేస్తాం? ఒకదానికి ఒకటి రిలేషన్ కంపల్సరీగా ఉండాలి. ఇష్టం వచ్చిన డేటాని మనం ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవడానికి ఉండదు. ప్రతి ఇన్ఫర్మేషన్ ఇంకో దానికి ఏ విధంగా రిలేట్ అయి ఉంటుంది, మనం ఒక డేటాబేస్ని మనం ఈ రిలేషనల్ డేటాబేస్లో ఎట్లాంటి రూల్స్ పాటించాలనేది ఇప్పుడు మనం చెప్పుకుంటాం. దట్ ఈస్ నథింగ్ బట్ మ్యాపింగ్. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ మ్యాపింగ్. సో ఈ మ్యాపింగ్ తెలియాలి అంటే ఫస్ట్ మనకి కార్డినాలిటీస్ అంటే ఏంటో తెలియదు. Cardinalities are nothing but, so what is cardinality అంటే it is total number of rows in an total number of rows of in an entity. ఒక ఎంటిటీలో టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి అని చెప్పడమే కార్డినాలిటీ. మరి ఈ రోస్ ఎన్ని ఉన్నాయని ఎందుకు చెప్తా ఉన్నాం అంటే టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఈ రోస్ నెంబర్ ఆఫ్ రోస్లోనే మనకి ఉంటుంది. అంటే యాట్రిబ్యూట్ యొక్క వాల్యూస్ ఎక్కడ ఉంటాయి మనం రోస్లోనే క్రియేట్ చేస్తాం. ఓకేనా? అంటే ఈ కాలమ్స్లో రాసే వాటిని మనం ఏమంటాం? యాట్రిబ్యూట్స్ అంటాం. ఓకే, మరి వాటి యొక్క ఇన్ఫర్మేషన్ లోపల ఎక్కడ ఉంటుంది? దట్ ఈస్ నథింగ్ బట్ టుపుల్స్ ఆర్ రికార్డ్స్. ఆ లోపల ఉంటాయి కదా ఒక రో అంటే ఒక కంప్లీట్ రికార్డ్ని మనం ఏమంటాం? కార్డినాలిటీస్ అనొచ్చు. ఒక కంప్లీట్ రికార్డ్ని మనం కార్డినాలిటీ అంటాం. సో ఆ రికార్డు ఏ ఎంటిటీకి సంబంధించిందో చూసుకొని దాన్ని ఇంకొక ఎంటిటీతో ఎట్లా రిలేట్ చేస్తాం అనేది ఇప్పుడు మనం చెప్పాం. సో దేర్ ఆర్ ఫోర్ టైప్స్ ఆఫ్ కార్డినాలిటీస్. Four types of cardinalities. First one is one-to-one mapping concept. One-to-one mapping cardinalities అంటాం. ఓకే, ఇందులో ఏముంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనే సెట్లో ఇది ఒక ఎంటిటీ అనుకుంటాం. ఓకే, ఇది ఒక సెట్ ఎంటిటీ. నెక్స్ట్ ఇది బి అనేది కూడా ఒక ఎంటిటీ అనుకుంటాం. ఓకే, ఇందులో మీరు చూడండి 1, 2, 3. ఓకే, సో ఇందులో కూడా 1, 2 and 3 ఈ మూడు ఉన్నాయి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే 1-to-1 రిలేషన్ అంటే ఇక్కడ చూడండి, నేను లైన్ ఇక్కడ నుంచి ఇక్కడ చేశాను. ఇది 1, 2, 3 అనుకోండి, ఇది 1, 2, 3 అనుకుంటాం. ఓకే, దీని అర్థం ఏంటంటే దిస్ ఇస్ కాల్డ్ 1-to-1 రిలేషన్షిప్. 1-to-1 రిలేషన్షిప్ అంటే దీని అర్థం ఏంటంటే ఏ అనే ఎంటిటీలో ఎన్నైతే మనకి యాట్రిబ్యూట్స్ ఉంటాయో నెక్స్ట్ బిలో కూడా కొన్ని యాట్రిబ్యూట్స్ ఉంటాయి. ఏ అనే ఎంటిటీలో కొన్ని యాట్రిబ్యూట్స్ ఉంటాయి, బిలో కూడా కొన్ని యాట్రిబ్యూట్స్ ఉంటాయి. ఇవి రెండు ఎంటిటీస్ అంటే దీన్ని మనం ఆబ్జెక్ట్స్ అని కూడా అనొచ్చు. రెండు ఎంటిటీస్ మధ్యలో. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మనం ఈ రిలేషన్షిప్ ఎందుకు చేస్తున్నామంటే రెండు ఎంటిటీస్ లేదా రెండు ఆబ్జెక్ట్స్ మధ్యలో ఎలాంటి రిలేషన్షిప్ని మనం ప్రొవైడ్ చేయగలుగుతాం అని చెప్పడమే మ్యాపింగ్ కార్డినాలిటీస్. ఓకే, రెండు ఆబ్జెక్ట్స్ కావచ్చు, రెండు ఎంటిటీస్ కావచ్చు. ఆబ్జెక్ట్స్ అండ్ ఎంటిటీస్ అని ఒకటే. ఓకే, ఆ రెండింటి మధ్యన ఎలాంటి రిలేషన్షిప్ ఉంది అనేది చెప్పడమే మ్యాపింగ్ కార్డినాలిటీస్. ఓకే, ఇందులో మీరు చూడండి ఫస్ట్ సెట్లో ఏ అనే ఎంటిటీలో ఫర్ ఎగ్జాంపుల్ 3 యాట్రిబ్యూట్స్ ఉన్నాయి. బి అనే సెట్లో కూడా 3 యాట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఓకే, అవి సేమ్ యాట్రిబ్యూట్స్ కావచ్చు, డిఫరెంట్ యాట్రిబ్యూట్స్ కావచ్చు, కానీ ఏదో ఒక్క యాట్రిబ్యూట్ అయినా సిమిలర్గా రిలేట్ అయ్యి ఉండాలి. ఒక్క యాట్రిబ్యూట్ అయినా మనకి సిమిలర్గా రిలేట్ అయి ఉండాలి. అంటే ఇక్కడ చూడండి 1-to-1 రిలేషన్షిప్ అనేది 1-to-1 అన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? సో ఏలో ఉన్న యాట్రిబ్యూట్
బిలో ఉన్న ఏదో ఒక్క యాట్రిబ్యూట్ కన్నా రిలేట్ అయ్యి ఉండాలి. ఒక్క యాట్రిబ్యూట్ అయినా దానికి రిలేట్ అయ్యి ఉండాలి. అంటే రెండిట్లలో, అంటే రెండు డిఫరెంట్ ఎంటిటీస్లో ఒక్కటన్నా సిమిలర్ ప్రాపర్టీ ఉండాలి. ఒక్క ప్రాపర్టీ అన్నా సిమిలర్ ఉండాలి. ప్రాపర్టీస్తో మనం యాట్రిబ్యూట్స్ అండి, ఇవే. సో ఇక్కడ చూడండి, మనం ఎట్లా డ్రా చేసిన ఒక లైన్ ఇట్లా డ్రా చేసాం కదా, అంటే దీని అర్థం ఏంటి? 1-to-1 రిలేషన్షిప్. దిస్ ఇస్ కాల్డ్ 1-to-1 రిలేషన్షిప్. ఇప్పుడు మీరు దీన్నే మనం స్ట్రైట్గా కూడా డ్రా చేసుకోవచ్చు, 1-to-1 రిలేషన్షిప్. ఓకే, 3 లైన్స్ ఇట్లా డ్రా చేశాను అనుకోండి, ఏమవుతుంది అంటే ఎవ్రీ యాట్రిబ్యూట్ ఆఫ్ ఏ ఈజ్ రిలేటెడ్ టు ఎవ్రీ యాట్రిబ్యూట్ ఆఫ్ బి. ఓకేనా? అంటే ఇందులో ఏలో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా బిలో ఉన్నాయి అని అర్థం. ఏలో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ బిలో ఉన్నాయి అని అర్థం. ఓకే, దిస్ ఈజ్ 1-to-1 రిలేషన్షిప్. మరి 1-to-1 అయిపోయిన తర్వాత ఇంకొకటి ఏమిటి? సెకండ్ వన్ ఈజ్ 1-to-many. 1-to-many. ఇక్కడ చూడండి, 1-to-many అన్నాం కదా, అంటే దీని అర్థం ఏంటి? ఏ సెట్లో ఉన్న ఒక్క యాట్రిబ్యూట్, ఓకే. సో ఇక్కడ చూడండి, ఆ డయాగ్రామ్ అయితే చూపిస్తున్నాం కదా. ఓకే, ఇప్పుడు దీని అర్థం ఏంటి? 1-to-many అంటే ఏంటి? ఏలో ఉన్న యాట్రిబ్యూట్, ఓకేనా, ఏలో ఉన్న ఒక్క యాట్రిబ్యూట్ అయినా సరే, ఒక యాట్రిబ్యూట్ బిలో ఎన్ని యాట్రిబ్యూట్స్తోనైనా రిలేట్ అవ్వచ్చు. బిలో ఉన్న ఎన్ని యాట్రిబ్యూట్స్తోనైనా సరే రిలేట్ అవ్వచ్చు. ఓకే, అట్లాగే సో ఇంకో రూల్ ఏంటండి? అట్లాగే ఏలో ఉన్న ఒక యాట్రిబ్యూట్ బిలో ఉన్న ఒకటి కంటే అంతకన్నా ఎక్కువ యాట్రిబ్యూట్స్కి రిలేట్ అయి ఉండాలి. ఫస్ట్ సింపుల్ 1-to-1 అంటే కనీసం ఏలో ఉన్న ఒక యాట్రిబ్యూట్ బిలో ఉన్న ఇంకొక యాట్రిబ్యూట్కి ఖచ్చితంగా రిలేషన్ అనేది ఉండి తీరాలి. అది 1-to-1 రిలేషన్. మరి 1-to-many రిలేషన్ అంటే ఏలో ఉండేటువంటి ఒక్క యాట్రిబ్యూట్, ఏలో ఉండే ఒక్క యాట్రిబ్యూట్ బిలో ఎన్ని యాట్రిబ్యూట్స్తోనైనా రిలేషన్లో ఉంటుంది, ఎన్ని యాట్రిబ్యూట్స్ కైనా రిలేట్ అయ్యి ఉండొచ్చు. అట్లాగే బిలో ఉండే ప్రతి యాట్రిబ్యూట్, ఓకే, బిలో ఉండే ప్రతి యాట్రిబ్యూట్ ఏదో ఒక్కదానికైనా రిలేట్ అయ్యి ఉండాలి. ఏదో ఒక్కదానికైనా రిలేట్ అయ్యి ఉండాలి. అంటే దాని అర్థం ఇక్కడ చూడండి, బిలో ఈ ఫస్ట్ యాట్రిబ్యూట్కి ఈ 1, 2, 3 అండ్ 3 యాట్రిబ్యూట్స్ రిలేట్ అయ్యి ఇక్కడ మనం లైన్స్ చేసాం. అట్లానే ఇన్ ద సేమ్ వే బిలో ఉన్న ఫస్ట్ యాట్రిబ్యూట్ ఏలో ఉన్న ఒక యాట్రిబ్యూట్ కన్నా రిలేట్ అయి ఉంది. అంటే దీని అర్థం సింపుల్గా గుర్తుపెట్టుకోండి, 1-to-many రిలేషన్ అంటే ఏలో ఉన్న ఒక్కటైనా సరే, ఒక్క యాట్రిబ్యూట్ అయినా బిలో ఉన్న వాటితో రిలేట్ అయ్యి ఉండాలి. అట్ ద సేమ్ టైం బిలో ఉన్న ప్రతి యాట్రిబ్యూట్ ఏలో ఉన్న ఒక్క యాట్రిబ్యూట్తోనైనా సరే రిలేట్ అయ్యి ఉండాలి. అంటే దాని అర్థం బిలో కంపల్సరీగా ప్రతి యాట్రిబ్యూట్ ఇంకో దాంతో రిలేట్ అయ్యి ఉండాలి. బిలో ఉండాల్సినవి ఖచ్చితంగా ఇంకో దాంతో రిలేట్ అయ్యి ఉండాలి. సో దిస్ ఈస్ 1-to-many. ద థర్డ్ వన్ ఈజ్ many-to-1. మరి many-to-1 అంటే ఏంటి? అంటే సింపుల్, ఇప్పుడు మీరు జస్ట్ ఆపోజిట్గా చూసుకోండి. many-to-1 అంటే ఇప్పుడు ఇట్లా many-to-1 అంటే సో ఏలో ఉన్న ప్రతి యాట్రిబ్యూట్ బిలో ఒక్క యాట్రిబ్యూట్తోనైనా రిలేట్ అయ్యి ఉండాలి. ఒక్క యాట్రిబ్యూట్తోనైనా రిలేట్ అయ్యి ఉండాలి. సో ఇది many-to-1. ఇప్పుడు మీరు సింపుల్ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి, దిస్ ఈస్ 1-to-1. ఓకే, దిస్ ఈస్ 1-to-many. ఓకే, దిస్ ఈస్, సో ఇదేంటి ఇక్కడ చూడండి, ఇదేంటి ఇది many-to-1 అండ్ ఫోర్త్ వన్ ఈస్ many-to-many రిలేషన్షిప్. అంటే ఇది ఎట్లా ఉంటుంది? many-to-many రిలేషన్షిప్. ఇక్కడ చూడండి, many-to-many రిలేషన్షిప్ అంటే ఒక యాట్రిబ్యూట్ ఇంకో ఎన్ని యాట్రిబ్యూట్స్తోనైనా రిలేట్ అయ్యి ఉండొచ్చు, ఇంకో ఎన్ని యాట్రిబ్యూట్స్తోనైనా రిలేట్ అయ్యి ఉండొచ్చు. ఓకే, సో ఇది అన్నమాట. అంటే దీన్ని సింపుల్గా చూడండి, 1-to-1 అంటే ఏలో ఉన్న ఒక యాట్రిబ్యూట్ బిలో ఉన్న ఒక యాట్రిబ్యూట్ తోటి ఖచ్చితంగా రిలేట్ అయ్యి ఉంటుంది. 1-to-many అంటే ఏలో ఉన్న ఒక్క యాట్రిబ్యూట్ బిలో ఉన్న అన్ని ఏ యాట్రిబ్యూట్తోనైనా సరే రిలేట్ అయ్యి ఉండాలి. అట్లాగే మరి many-to-1 అంటే ఏలో ఉన్న ప్రతి యాట్రిబ్యూట్ బిలో ఉన్నటువంటి ఏదన్నా ఒక్క యాట్రిబ్యూట్తో రిలేట్ అయి ఉండాలి.
ఓకే, మరి అట్లాగే మెనీ టు మెనీ మ్యాపింగ్ కాన్సెప్ట్ అంటే ఏంటి, రిలేషన్షిప్ అంటే ఏంటి అంటే ఏ అండ్ బిలో రెండు ఎంటిటీస్లో ఉన్న యాట్రిబ్యూట్స్ ప్రతి ఒక్కటి ఇంకొక దాంతో రిలేట్ అయి ఉంటుంది. ఇట్లా ప్రతి ఒక్కటి ఇంకో దాంతో రిలేట్ అయి ఉంటే వీటిని మనం మెనీ టు మెనీ రిలేషన్స్ అంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ మ్యాపింగ్ కన్స్ట్రక్ట్స్. దిస్ ఈజ్ అబౌట్ మ్యాపింగ్. ఇలా మ్యాపింగ్ ఎందుకు చేయాలి అంటే, మ్యాపింగ్ ఎందుకు చేయాలి అంటే ఒక ఆబ్జెక్ట్కి లేదా ఒక ఎంటిటీకి ఇంకో ఎంటిటీతో ఏ రిలేషన్ ఉంది అని చెప్పడమే, ఎలాంటి రిలేషన్షిప్ ఉందని చెప్పడమే మ్యాపింగ్ కార్డినాలజీస్. మ్యాపింగ్ రిలేషన్షిప్స్ ఆర్ కార్డినాలజీస్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ కార్డినాలజీస్ అండ్ టైప్స్ ఆఫ్ కార్డినాలజీస్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం మిగతా రిలేషన్షిప్ డయాగ్రామ్స్ చూద్దాం, ఎంటిటీస్ అండ్ రిలేషన్షిప్ డయాగ్రామ్స్ చూద్దాం. ఓకే.